ఈ వీడియోలో మనం తమిళనాడు ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్ మధ్య బిల్లుల మధ్య ప్రతిష్టంభన, ఆపై సుప్రీంకోర్టు జోక్యం తదితర అంశాలపై పోటీ పరీక్షల్లో ప్రశ్నలు ఏ విధంగా వస్తాయనేది ఈ వీడియోలో చూద్దాం. మీకు ఈ కరెంట్ అఫైర్స్ ఉపయోగపడినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్వశ్చన్ నెంబర్ 1. తమిళనాడు గవర్నర్ ఇటీవల రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపడంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య ఏమిటి? ఆన్సర్: గవర్నర్ బిల్లును తిరిగి శాసనసభకు పంపకుండా రాష్ట్రపతికి సిఫార్సు చేయడం చట్టవిరుద్ధం. క్వశ్చన్ నెంబర్ 2. గవర్నర్ అధికారాలకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లో సుప్రీంకోర్టు ముఖ్యంగా ఏం పేర్కొంది? ఆన్సర్: రాష్ట్ర బిల్లులతో వ్యవహరించేటప్పుడు గవర్నర్ నిర్దిష్ట సమయపాలన పాటించాలి. క్వశ్చన్ నెంబర్ 3. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్ రిజర్వ్ చేయడానికి భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ అధికారం ఇస్తుంది? ఆన్సర్: ప్రకరణ 200. క్వశ్చన్ నెంబర్ 4. ఒక రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఏం చేయవచ్చు? ఆన్సర్: ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేయవచ్చు. క్రింది వాటిలో గవర్నర్ పాత్రకు సంబంధించిన సరైన వాక్యం ఏది? ఆన్సర్: గవర్నర్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 6. భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ రాష్ట్రాల గవర్నర్లను నియమించడానికి రాష్ట్రపతికి అధికారం ఇస్తుంది? ఆన్సర్: ప్రకరణ 155. క్వశ్చన్ నెంబర్ 7. కింది వాటిలో రాష్ట్ర గవర్నర్ యొక్క విధి కానిది ఏది? ఆన్సర్: రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడం. శాంతి భద్రతలు అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనికి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8. రాష్ట్ర గవర్నర్ సాధారణంగా ఎంతకాలం పదవిలో ఉంటారు? ఆన్సర్: రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతకాలం. సాధారణంగా 5 సంవత్సరాలు ఉంటారు, కానీ రాష్ట్రపతి ఎప్పుడైనా తొలగించవచ్చు. రాష్ట్రపతి పాలన విధించినప్పుడు రాష్ట్ర పరిపాలనను ఎవరు నిర్వహిస్తారు? ఆన్సర్: గవర్నర్ రాష్ట్రపతి తరపున పరిపాలకుడిగా వ్యవహరిస్తారు. భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించినది? ఆన్సర్: ప్రకరణ 356. ఎస్ఆర్ బొమ్మే కేసు దేని ప్రాముఖ్యత కలిగి ఉంది? ఆన్సర్: రాష్ట్రపతి పాలన విధించడానికి పరిమితులు విధించడం. రాష్ట్రపతి ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఎవరు సభ్యులుగా ఉంటారు? ఆన్సర్: పార్లమెంట్ ఉభయ సభ ఎన్నికైన సభ్యులు, రాష్ట్ర శాసనసభ ఎన్నికైన సభ్యులు. కింది వాటిలో రాష్ట్రపతి యొక్క శాసన సంబంధిత అధికారం కానిది ఏది? ఆన్సర్: ప్రధానమంత్రిని నియమించడం. రాష్ట్రపతికి 4 అధికారాలు ఉంటాయి. అవి కార్యనిర్వాహక, శాసన, ఆర్థిక, న్యాయ అధికారాలు. ప్రధానమంత్రి నియమించడం అనేది కార్యనిర్వాహక అధికారంలోకి వస్తుంది. భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేయగలరు? ఆన్సర్: ప్రకరణ 123. భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ రాష్ట్రపతికి క్షమాభిక్ష ప్రసాదించే అధికారాన్ని ఇస్తుంది? ఆన్సర్: ప్రకరణ 73.